కొంతమంది స్త్రీలు ఈ రోజుల్లో రకరకాల ఫేస్ ప్యాక్లు, మేకప్లు, శరీర ఆకారం కనిపించేటట్టు దుస్తులు ఎంత కష్టంగా ఉన్నా సరే ఊపిరి ఆడకుండా, దుద్దుర్లు వచ్చినా చెమట కంపు కొడుతూ ఊపిరి ఆడకుండా ఉన్నా సరే జీన్స్ ప్యాంట్ అయితే వేస్తారు. ఇలా ఎందుకు? పురుషుడు లేకపోతే ఆడవాళ్ళు తమ శరీర భాగాలు బయటకు కనపడేలా దుస్తులు ధరించరు, లిప్స్టిక్లు, మేకప్లు వేసుకోరు. పురుషుడు శృంగారం కావాలి, పరాయి స్త్రీ కావాలి, పెళ్లి కావాలి అనుకుంటే మాత్రం అన్ని వదులుకొని అన్ని మూసుకొని జీవిత పతనానికి సిద్ధం కావాల్సిందే. గొర్రెల శృంగార కోరికలు పురుషుడికి మాత్రమే కాదు, స్త్రీలో కూడా. కాకపోతే స్త్రీ కోరిక ఉన్నా బయటపడదు. పురుషుడు మాత్రం పిచ్చి కొట్టినట్టు స్త్రీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు తిట్టు తినేదాకా. అందరూ స్త్రీలు తప్పుడుతనంగా ఉండరు. కొంతమంది మాత్రం ఇలా. అందానికి లొంగని స్త్రీ కామానికి లొంగుతుంది, కామానికి లొంగని స్త్రీ డబ్బుకు లొంగుతుంది, డబ్బుకు లొంగని స్త్రీ మాయ మాటలకు, అబద్ధాలకు లొంగుతుంది, అబద్ధాలకు లొంగని స్త్రీ డ్రెస్మెంటింగ్, షాపింగ్లు, సొల్లు మాటలకు లొంగుతుంది. మంచి గుణం ఉన్న స్త్రీ దేనికి లొంగదు. అయితే నాకు నచ్చింది మాత్రం డబ్బుకు లొంగని స్త్రీ అంటే ఇష్టం, ఆ స్త్రీకి లొంగని పురుషుడు అంటే ఇష్టం. ఇనుము ఎంత గట్టిగా ఉన్నా వేడికి కరగాల్సిందే, స్త్రీ ఎంత అందంగా ఉన్నా మగాడికి పడాల్సిందే. ఇది ఒక సామెత. పురుషుడు స్త్రీల కోసం వేసే వేషాలు అతని బాగు కోసం వేస్తే అతను ఎంతో బాగుపడతాడు. అది ఎలా పడుతుంది, ఇది ఎలా పడుతుంది, తను నాతో మాట్లాడింది, తను నన్ను చూసి నవ్వింది, నేనంటే ఇష్టమంది అంటూ పరాయి స్త్రీల జోలికి వెళ్ళి నీ బుద్ధిని కోల్పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీ బుద్ధిని కోల్పోకు.